హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన గ్రీన్ చికెన్ తయారు చేసుకుందామండి. ఈ గ్రీన్ చికెన్ పలావ్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మీకు. పదండి వెళ్ళిపోదాం. వంట చేసుకోవడానికి రెడీ అయిపోయారా అందరూ? ముందుగా కావాల్సిన పదార్థాలు: కేజీ చికెను, పెరుగు ఒక 4 నుంచి 5 స్పూన్ల వరకు పెరుగు, కొంచెం ఆయిల్, పచ్చి కొబ్బరి, మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా తీసుకోండి. ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, ఉల్లిపాయలు. మనం ఈ కర్రీ పచ్చిమిర్చితోనే ఎక్కువ చేస్తాం కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ తీసుకోండి. మీ కారానికి తగ్గట్టు మన కారం ఇదే వాడతాము. కొత్తిమీర, పుదీనా. దీనికి చిన్న మసాలా తయారు చేసుకోవాలండి. ఆ మసాలా కోసం గసగసాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు ఇవి రెడీగా పెట్టుకోవాలండి. ఇవన్నీ ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం పచ్చిమిర్చి ఈ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. గసగసాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలుక్కాయలు ఇవి కూడా వేసేయాలి. కొబ్బరి, ఇది సగం చెప్ప కొబ్బరి తీసుకున్నాను నేను. ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం వాటర్ వేయండి, లేదంటే మెత్తగా రాదు పేస్ట్ లాగా. కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకుందాం. మసాలా ఇలా మెత్తగా రుబ్బానండి. ఇలా మెత్తగా ఉండాలి. ఇంకా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నప్పుడే కొంచెం పసుపు కూడా వేసుకుందాం. పసుపు ఆయిల్లో వేసుకుంటే మంచి స్మెల్ వస్తే బాగుంటుంది. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. చిన్న స్పూన్ అనండి, ఒక 2 స్పూన్లు వేసాము. ఇప్పుడు మనం మసాలా అంతా పట్టుకున్నాం కదా, ఈ మసాలా వేసేసుకుందాం. ఈ మసాలా అంతా ఆయిల్లో ఫ్రై అవ్వాలి బాగా. కొంచెం సిమ్లో పెట్టేసి వేయించుకున్నాం. కొబ్బరి కదా, అడుగంటిది తొందరగా మాడిపోతుంది. సిమ్లో పెట్టేసి ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఇది మసాలా అంతా బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు చికెన్ వేసేసుకున్నాం. దీంట్లో మనం రెడ్ చిల్లీ పౌడర్ వాడము, ఓన్లీ గ్రీన్ చిల్లీసే. కారానికి తగ్గట్టు ముందుగానే అవి వేసేసుకోండి. ఈ మసాలా అంతా బాగా చికెన్ బాగా కలవాలి. ఇప్పుడే కర్రీకి సరిపోని ఉప్పు కూడా వేసేసుకున్నాం. కొంచెం తక్కువ వేసుకోండి, తర్వాత చూసి మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి కొంతసేపు మగ్గనిద్దాము. ఇలా చికెన్లోంచి కొంచెం వాటర్ వస్తున్నాయి. మధ్య మధ్యలో కలపండి. మళ్ళీ మూత పెట్టేసేద్దాం. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, బాగా వేగింది చికెను. దీంట్లో ఒక చిన్న కప్పు పెరుగు వేసుకున్నాం. ఈ పెరుగు అంతా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇప్పుడే ఉప్పు కూడా చెక్ చేసుకోండి సరిపోయిందో లేదో. మళ్ళీ మూత పెట్టేసి మగ్గిచ్చేద్దాం. బాగా పైకి తేలింది. వాటర్ పడితే వేసుకోండి, లేదంటే ఆ పెరుగు వేసాం కదా, పెరుగుతోనే వాటర్ వస్తే సరిపోద్ది. కొంచెం ధనియాల పొడి, గరం మసాలా ఒక 1/2 స్పూన్. ఆల్రెడీ మనం ఇందాక లవంగాలు, చెక్క అన్నీ వేసాం కదా, కొంచెం తక్కువ వేసుకోండి గరం మసాలా.
ఈ మసాలా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ముక్కంతా ఉడికే వరకు కొంచెంసేపు చూడండి. ఉడకపోతే అప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి. మూత పెట్టేసేద్దాం. కూర దగ్గరగా వచ్చేసింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. మీకు కొంచెం గ్రేవీ కావాలంటే ఇలా ఉంచుకోండి. కొంచెం దగ్గరగా ఇంకా బాగా మెత్తగా కూర ఉండాలనుకుంటే ఇంకొంచెం ఉడికించండి. నాకైతే ముక్క మెత్తగా ఉడికిపోయింది. మీరు బిర్యానీ, పలావు, అన్నం అన్నిట్లో కలుపుకోవడానికి కొంచెం ఇలా గ్రేవీ ఉండాలి. చపాతీలకు కూడా ఇలా చేసుకుంటేనే బాగుంటుంది కూర. కర్రీ రెడీ అయిందని చూద్దాం. ఉడికిపోయింది. కూర కూడా అంతా దగ్గరకు వచ్చేసింది. గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. అంతేనండి, కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్లో చెప్పండి. కానీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు ఒక్కసారి మీరు చేసి పెట్టారంటే మళ్ళీ తర్వాత పద్దాక ఇదే చేయమని అడుగుతారు మీకు ఇలాగే. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ ఫ్రై చేసుకున్నామండి. అది ఎలాగో చూపిస్తాను ఇప్పుడు మీకు. ముందుగా ఒక బాండీ పెట్టేసి ఫ్రైకి సరిపోను ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 3 కట్ చేసుకున్నాను. ఒక పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. మీకు కొంచెం ఘాటు ఎక్కువ కావాలంటే ఇంకో 2 పచ్చిమిర్చి ఎక్స్ట్రా కట్ చేసి పెట్టుకోండి. ఇలా పొడవుగా కట్ చేయండి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేస్తున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యేటప్పుడే ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాం. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాయి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్లు వేసాను. 1/2 కేజీ చికెన్ క్వాంటిటీ చూపిస్తున్నానండి నేను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి. 1/2 కేజీ చికెను ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. మీ దగ్గర రాళ్ళు ఉప్పు ఉంటే రాళ్ళు ఉప్పు వేసుకోండి, మెత్త ఉప్పు ఉంటే మెత్త ఉప్పు వేసుకోండి. ఇప్పుడు దీన్ని కొంచెంసేపు మూత పెట్టేసేద్దాం. ఇలాగా ఇలా వాటర్ వచ్చాయి కదా. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకే వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇంకా మూత ఏం పెట్టొద్దు దీనిపైన. అదే వాటర్ అంతా ఇంకిపోవాలండి. ఈ వాటర్ అంతా ఇంకిపోతుంది. ఆల్రెడీ ఆయిల్ పైకి వచ్చింది చూసారా. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం కారం వేసుకోవాలి. ఫ్రై కదా, కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఒక 3 స్పూన్లు వేసాను. ధనియాల పొడి 1 స్పూను. ఇలాగే ఇంకా అవన్న కొంచెం వాటర్ ఏమైనా ఉన్నా కూడా మొత్తం ఇంకిపోయి మనకి బాగా ఫ్రై అయిపోవాలి చికెను. మీరు నీళ్ళు ఇంకాలి కదా అని ఫుల్ పెట్టేయకండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఇలా ఉడికించుకోవాలి. లేదంటే ముక్క గట్టిగా అయిపోద్ది మీరు ఫుల్ పెట్టేసి వేయించేస్తే. ఈ స్టేజ్లోనే జీడిపప్పు కూడా వేసుకున్నాం. మీకు ఇలా వద్దనుకుంటే జీడిపప్పు ఫ్రై చేసేసి తర్వాత కలుపుకోండి.
మీరు ఫ్రైలో ఎప్పుడైనా మెంతాకు వేసారా ఒకసారి ట్రై చేయండి. చిన్న చిన్న ఆకు మా కుండీలో ఉంటే కొంచెం కట్ చేసి తెచ్చాను అలాగా. కొంచెం గరం మసాలా కూడా వేద్దాం. కొత్తిమీర కూడా ఇప్పుడు వేస్తే బాగా ఫ్రై అవుతుంది. చికెన్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పక్కనే ఉండి కలుపుతూ వేయించుకోవాలి బాగా. ఇప్పుడు కొంచెం కసూరి మేతి, ఆల్రెడీ నేను మెంతాకు వేసాను అందుకని ఇది కొంచెంగా వేస్తున్నాను. మీ దగ్గర మెంతాకు లేకపోతే ఓన్లీ కసూరి మేతి అయినా వేసుకోవచ్చు. కసూరి మేతి వేస్తే టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. బాగా ఫ్రై అయిపోయింది. ఇక ముక్క కూడా మెత్తగా ఉడికిపోయింది. ఇది కొంచెం గ్రేవీలా కలుపుకోవడానికి అన్నంలో కావాలంటే ఇంక ఇలాగే దించేయండి. లేదు కొంచెం టమాటా రసం అలా పెట్టుకొని సైడ్గా తినాలి అనుకుంటే కనుక ఇంకొంచెం ఉంచండి, ఒక 5 నిమిషాలు. ఈ కొంచెం వాటర్ కూడా గ్రేవీ ఏమన్నా అంతా మొత్తం ముక్కలకు పట్టేలాగా వేయించుకోండి. ముందు ఇంకొంచెం కొత్తిమీర వేసుకుందాం. దీన్ని వేరే బౌల్లోకి తీసుకుందాం. అంతేనండి, చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఇలా చేసుకుంటే బాగుంటుంది కర్రీ. మీ ఇంట్లో పిల్లలు ఉన్నా కూడా రసం పెట్టేసి ఇలా ఫ్రై చేసిస్తే బాగా తినేస్తారు పిల్లలు. మా పిల్లలకైతే నేను ఇలా ఫ్రై చేస్తే చాలా బాగా ఇష్టంగా తింటారు మా పిల్లలు ఇద్దరు. హాయ్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం నాటుకోడి పులుసు తయారు చేసుకుందాం. సంక్రాంతికి ఇది కూడా కనుమ రోజు వండుకొని తినాలి కదండి. నా స్టైల్లో చూపిస్తాను, ఒకసారి చేసుకొని చూడండి మీరు కూడా. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. నాటుకోడి 1.5 kg వరకు తీసుకున్నాను నేను. అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ధనియాల పొడి, ఉప్పు, పసుపు, గరం మసాలా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, ఆయిల్. ముందు గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. 1.5 kg కూర కదా, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందాం. చిన్న టిప్ అండి, ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే కొంచెం ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా వేగిపోతాయి. ఉల్లిపాయలు వేగేలోపు కొంచెం నీళ్లు వేడి చేసుకుందాం మనం. ఈ నీళ్ళు ఎందుకో మీకు తర్వాత చెప్తాను. బాగా నీళ్లు తెరలనివ్వండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేగిపోయింది. ఇప్పుడు చికెన్ వేసుకుందాం.
గ్యాస్ సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని కలుపుకోండి. కూర కొంచెం మగ్గుతుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు కారం వేసేసుకుందాం సరిపోను. నాటుకోడి పులుసు కదా, కొంచెం కారం ఎక్కువే పడుతుంది. ఇలా కలుపుకున్నాం. ఇలా బాగా కలిపేసి పెట్టేసి మూత పెట్టేద్దాం. మళ్ళీ కొంచెం ఉప్పు కారం అంతా ముక్కలకు పట్టేలాగా. ఇది కొంచెం మగ్గింది, టమాటాలు వేసేద్దాం. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. మళ్ళీ మూత పెట్టేసి మగ్గించుకుందాం. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇలా వాటర్ వస్తున్నాయి చూసారా, కొంచెం వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఇలా నూనెలోనే వేపుకోవాలి కూర. ఇలా వేపుతున్నప్పుడే ధనియాల పొడి కూడా వేసుకుందాం. ఇప్పుడు బాగా వేగింది నూనెలో, కొంచెం కొత్తిమీర వేద్దాం. ఇందాక నీళ్ళు పెట్టాను కదా, ఎందుకో చెప్తానన్నా కదా, వేడి వేడి నీళ్ళు పోస్తే కూర జ్యూసీగా బాగుంటుంది. ఇప్పుడు ఈ వేడి నీళ్ళు వేసుకుందాం. ఇందులో మీ పులుసుకు సరిపోను వేసుకోండి. నేనైతే ముక్కలు మునగా నీళ్ళు పోసాను. మీకు ఉప్పు కారం ఇప్పుడే చూసుకోండి ఒకసారి, సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి ఏదైనా తక్కువైతే. నాకైతే కొంచెం ఉప్పు పట్టిద్ది, ఉప్పు వేసుకుంటున్నా నేను. ఇది ఇలా ఉడుకుతుంది కదా, కుక్కర్ మూత పెట్టేసుకుందాం. ఒక 2 విజిల్స్ 3 విజిల్స్ అలా పెట్టుకోండి. మీకు కూర ముదురుదైతే 3 విజిల్స్ పెట్టుకోండి, కొంచెం లేతదైతే 2 విజిల్స్ అయితే సరిపోతుంది. చూసుకొని సరిపోకపోతే మళ్ళీ ఒకసారి వెలిగించుకొని మళ్ళీ పెట్టుకోండి. కుక్కర్ ఆవిరంతా పోయింది. ఇప్పుడు ఎలా ఉడికిందని చూద్దాం. అంతా బాగా పైకి తేలింది. మళ్ళీ గ్యాస్ వెలిగిద్దాం. నాటుకోడికి కొంచెం ఇలా పులుసు ఉంటే బాగుంటుంది. అయినా మళ్ళీ కొంచెం గరం మసాలా వేసి కొంచెం మగ్గుద్ది కదా, బాగుంటుంది. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం. కొత్తిమీర కూడా వేసేసుకుందాం. గ్యాస్ ఫుల్ పెట్టేసుకోండి. ఇక ఇప్పుడు ఈ గరం మసాలా కొంచెం అంతా ముక్కలకు పట్టే వరకు కొంచెం సేపు ఉడకనిద్దాం. ఇలాగా మూత పెట్టేసి ఉడకనిద్దాం. బాగా ఉడికిపోయింది, చూపిస్తాను ఒకసారి మీకు కూడా. చూసారా ఎలా ఉడికిపోయిందో. ఇంకా దింపేసేద్దాం కూర. నాటుకోడి పులుసు కుక్కర్లో చేసుకున్నాం కదా, ఈసారి కుండలో కూడా చేసి చూపిస్తాను మీకు ఒకసారి.
ఇలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కూర ఎలా వచ్చిందో నాకు చెప్పండి కామెంట్లో. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుంది. హాయ్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మనం మటన్ కర్రీ తయారు చేసుకున్నామండి. మటన్ కర్రీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. నేను ఇంకో టైప్, నేను ఎలా ఒక్కోసారి ఒక్కో టైప్లో చేస్తాను. ఈసారి చూపిస్తాను ఎలా చేస్తాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి, బాగుంటుంది చాలా కర్రీ. ఇప్పుడు చేసి చూపిస్తాను. ముందుగా 1/2 kg మటన్ తీసుకున్నాను. కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా కడిగి పెట్టుకున్నాను. ఈ మటన్లో ఒక 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, వాటర్ ఒక 1/2 గ్లాస్ వేస్తున్నాను. ఇదంతా ఒకసారి కలిపేసి కుక్కర్ మూత పెట్టేసేద్దాం. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 to 4 విజిల్స్ రానివ్వాలి. మటన్ బాగా ఉడికిపోద్ది. 3 విజిల్స్ వచ్చాయి. కుక్కర్ ఆవిరంతా పోయింది. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. కొంచెం ఇలా వాటర్ ఉన్నాయి. ముక్క కూడా ఉడికింది చాలా వరకు. ఇప్పుడు ఏం చేయాలో చూపిస్తాను మళ్ళీ. దీన్ని పక్కకు పెట్టేసుకుందాం. ఇంకో గిన్నె పెట్టేసుకున్నాం. దీంట్లో కర్రీకి సరిపోను ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ హీట్ అయిపోయింది. ఉల్లిపాయలు వేసుకున్నాం. మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక 2 కట్ చేశాను. పచ్చిమిర్చి వేసాను. ఒక 2 పచ్చిమిర్చి సరిపోతాయి. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగాలి. దీంట్లోనే కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ పసుపు. ఆల్రెడీ మనం ఇందాక మటన్ ఉడికిచ్చేటప్పుడు వేసాం కదా పసుపు. కొంచెం పసుపు వేస్తే సరిపోద్ది. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాయి కదా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఉడికించిన మటన్ ముక్కలు, వాటర్ రాకుండా ఓన్లీ మటన్ ముక్కలు వేసుకున్నాం. ఇప్పుడు గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ముక్కలు కొంచెం ఈ ఆయిల్లో మగ్గాలి. కొంచెం సాల్ట్ వేసుకున్నా. ఆల్రెడీ మనం ఇందాక వేసాము, చూసి వేసుకోండి. కొంచెం సేపు ఇలా మూత పెట్టేసి మగ్గిద్దాము. ఒకసారి కలుపుదాము. ఇందులోనే టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకుందాం. నేనైతే ఒక 2 స్పూన్లు వేసాను. మళ్ళీ ఒక 2 నిమిషాలు మగ్గిద్దాం. కారం అన్నీ వేసాం కదా, కొంచెం పచ్చి వాసన పోయే వరకు.
2 టమాటాలు కూడా వేసుకుందాం. టమాటాలు మీకు కావాలంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసినప్పుడైనా టమాటా వేసేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. మళ్ళీ ఒక 2 నిమిషాలు మగ్గిద్దాం. ఇప్పుడు మనం ఇందాక మటన్ ఉడికించిన వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ వేసేసుకుందాం. ఈ టైంలోనే మీకు ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆ పులుసు మన దగ్గర పడే వరకు ఉడికించుకుందాం. నూనె పైకి తేలిందండి. దీంట్లో గరం మసాలా వేసుకుందాం. ఇప్పుడు ఈ గరం మసాలా ఫ్లేవర్ అంతా కూరకు మంచిగా పట్టాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు మగ్గిద్దాం. కర్రీ అయిపోయిందండి. ఇది ఇప్పుడు వేరే బౌల్లో వేసేద్దాం. టేస్ట్ అయినా మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలాగే ట్రై చేసి తిని చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నెక్స్ట్ ఏం వంటలు కావాలో నాకు చెప్పండి, నేను చేసి చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మటన్ కర్రీ వండుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. ముందుగా మటను, ఉప్పు, కారం, కొంచెం మెంతిపొడి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టమాటాలు, నూనె, ఇవన్నీ దగ్గర పెట్టేసుకోండి. ముందుగా గ్యాస్ వెలిగించి ఒక గిన్నె పెట్టేసుకుందాం. ఆయిల్ వేసేసుకుందాం కూరకు సరిపోను. నేనైతే 1/2 kg మటన్ వండుతున్నాను, అందుకే ఈ ఆయిల్ వేసాను. జీలకర్ర వేసాము. జీలకర్ర వేగింది. ఉల్లిపాయలు వేసేద్దాం. పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దాం. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం వేగాలి. ఇందులోనే పసుపు కూడా వేస్తున్నాం. ఒక 1/2 స్పూన్ వేసాం పసుపు. ఇప్పుడు మెంతి పొడి ఒక 1/2 స్పూన్ వేసాము. మెంతి పొడి వేస్తే కూర చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మీరు కూడా ఒకసారి వేసి ట్రై చేయండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగాయి. ఇప్పుడు టమాటాలు వేస్తున్నారు. కొంచెం ఉప్పు వేస్తున్నా. రాళ్ళు ఉప్పు వేసాము, అదైతే బాగుంటుందని. మీ దగ్గర రాళ్ళు ఉప్పు లేకపోతే మెత్తటి ఉప్పు అయినా వేసుకోండి. ఉప్పు వేస్తే టమాటాలు కూడా తొందరగా మగ్గుతాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు 1/2 kgకి 1 స్పూనున్నర వరకు వేశారు.
అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు ఫ్రెష్గా నూరు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతుంది, పచ్చి వాసన పోయే వరకు వేపాలి. టమాటాలు అన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని వేగింది. ఇప్పుడు మటన్ వేసేద్దాం. నూనెలో కొంచెం కూర వేపుకోవాలి మటన్. ఇప్పుడు కారం కూడా వేసుకుందాం. మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మేమైతే ఒక 4 చిన్న స్పూన్లతో 4 స్పూన్లు వేసాము. ఉప్పు ఇందాక కొంచెం వేసుకున్నాం కదా, మళ్ళీ కొంచెం వేద్దాము. మీరు చూసి వేసుకోండి. ఇప్పుడు ఉప్పు కారం అన్నీ కలిసేటట్టు బాగా కలిపి నూనెలో కొంచెం సేపు కూర మగ్గించుకోవాలి, నీసు వాసన వస్తుంది లేకపోతే. మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకుందాం. ఇంకా కొంచెం మగ్గాలి కూర. నూనె బాగా పైకి తేలింది చూసారా. ఇప్పుడు వాటర్ వేసేద్దాం. కూర బాగా మగ్గిపోయింది. మీకు గ్రేవీ ఎలా కావాలో దాన్ని బట్టి వాటర్ వేసుకోండి. మేమైతే ఒక 1/2 లీటర్ వాటర్ వేసాము. బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేద్దాం. కూర ఉడుకుతుంది. మీరు ఇలాగే కావాలంటే కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. మటన్ వేసి కొంచెం వాటర్ వేసిన తర్వాత మూత పెట్టేసి విజిల్స్ పెట్టుకుంటే ఒక 4-5 విజిల్స్ మెత్తగా ఉడికిపోద్ది. కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టేద్దాం. ఇలా గిన్నెలో వండుకుంటేనే రుచి బాగుంటుందట మా అమ్మగారు చెప్తున్నారు. ఇలాగో ట్రై చేయండి. ముక్క అంతా ఉడికిపోయింది కూర అంతా. ఇప్పుడు గరం మసాలా వేస్తాను. గరం మసాలా వేసి కలిపి ఒక 2 నిమిషాలు ఉంచుకోవాలి. నాకైతే కొంచెం ముదురు కూర అని చెప్పేసి మేము గిన్నెలోంచి తీసి కుక్కర్లో పెట్టాము. కుక్కర్లో ఒక 4-5 విజిల్స్ రానిచ్చాము. ఇప్పుడు ముక్క బాగా ఉడికిపోయింది. మసాలా వేసాక కొంతసేపు మగ్గాలి కూర. కూర ఉడికిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసాం. నా దగ్గర కొత్తిమీర అవైలబుల్గా లేదు. కొత్తిమీర ఉంటే వేసుకోండి. కొత్తిమీర వేస్తే కూర చాలా రుచిగా ఉంటుంది కదా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేక తలకాయ కర్రీ చేసుకున్నామండి. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది రైస్లోకి. ఇలా కొంచెం గ్రేవీ కూడా ఉండేలాగా కొంచెం కారం కారంగా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు సీజన్ మారుతుంది కదా, ఈ వర్షాలు పడ్డప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. జలుబులు దగ్గులు అలాంటివి రాకుండా బాగుంటాయి. ముందుగా తలకాయ కూర చేసుకునేటప్పుడు ముందుగా పసుపు వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపోను ఉప్పు. నేనైతే 1 స్పూన్ వేసాను. మళ్ళీ వేసుకుందాం చూసి.
తలకాయ కూరలో కొంచెం కారం ఎక్కువ ఉండాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అందుకని చెప్పేసి ఒక 3 స్పూన్లు కారం వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పెద్ద స్పూన్ వేస్తున్నాను. 1 స్పూన్ వేసి మళ్ళీ సగం వేసాను. ఇది బాగా ముక్కలకు పట్టేలాగా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా, ఇది కొంచెంసేపు పక్కన పెట్టేసుకున్నాం. తలకాయ కూర కదా కుక్కర్లో చేసేసుకున్నాము, ఈజీగా అయిపోద్ది. ముందుగా ఆయిల్ వేసేసుకున్నాం. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాం. మళ్ళీ పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాం. కొంచెం కరివేపాకు ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. నేను 1 కేజీ తలకాయ కూరకు సరిపోను క్వాంటిటీ అన్నీ చూపిస్తున్నాను. కొంచెం పసుపు వేసుకున్నాం. ఆల్రెడీ మనం ముక్కలు కొంచెం వేసాము, అయినా కూడా నూనెలో కొంచెం వేస్తే కలర్ బాగుంటుంది కర్రీ. మనకు ఉల్లిపాయ ముక్కలు తొందరగా ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం ఉప్పు వేసుకున్నాము, తొందరగా ఫ్రై అవుతాయి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఉల్లిపాయల్లో. నేను బాగా ఫ్రై అవుతున్నాను కదా, ఇప్పుడు టమాటాలు వేసేసుకున్నాను. మీడియం సైజ్ టమాటాలు ఒక 2 కట్ చేసి వేసుకున్నాను నేను. ఈ టమాటాలు కూడా బాగా ఉడికిపోవాలి. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడకుండా టమాటాలు బాగా ఉడుకుతాయి. టమాటాలు కూడా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పెట్టుకున్నాం కదా ఒక 1 గంట సేపు. ఇప్పుడు ఈ కూర వేసేసుకున్నాం ఇలాగా. ఇప్పుడు ఇది బాగా వేగాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. స్పూన్ ధనియాలు పొడి వేసుకున్నాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇలా ఆయిల్ పైకి రావాలి. బాగా ఫ్రై అవ్వకుండా మనం వాటర్ వేసామంటే నీటి వాసన వచ్చేస్తుంది కర్రీ. అందుకేసి ఎప్పుడు కొంచెం వేడి నీళ్ళు కూడా పెట్టి ఉంచుకోవాలి ముందుగా, బాగా ఫ్రై అయ్యేలోపు. చూద్దాం. ఆయిల్ మొత్తం ఇలా పైకి వచ్చేసింది. తలకాయ కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులో వేడి నీళ్ళు మరగబెట్టి ఉంచేసానండి. నేను చికెన్లో అయినా మటన్లో అయినా తలకాయ ఎందులో అయినా కొంచెం వేడి నీళ్ళు మరగబెట్టి పోసుకుంటాను, అప్పుడు కూర చప్పదనం లేకుండా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా వేడి నీళ్ళు మరగబెట్టి పోసి. తలకాయ కూర కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే పడతాయి. బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే మీరు ఉప్పు, కారం అన్నీ సరిపోయాయేమో చూసుకోండి. మనం కుక్కర్ మూత పెట్టేస్తే మళ్ళీ ఉప్పు, కారం టేస్ట్ చేసుకోలేం కాబట్టి ఇప్పుడు చూసుకోండి. ఇలా వాటర్ ఎక్కువగా ఉన్నాయి అనుకోవద్దు. ఉడికిన తర్వాత ఈ వాటర్తో బాగా ఉడికిపోద్ది కాబట్టి చిక్కదనం వచ్చేస్తుంది కర్రీ మీకు. ఇప్పుడు విజిల్ పెట్టేసుకున్నాము. ఒక 6 కానీ 7 కానీ విజిల్స్ రానివ్వాలి. ఆ తర్వాత కూడా ఉడకపోతే అప్పుడు మళ్ళీ చూసి పెట్టుకుందాం. మరీ మెత్తగా అయిపోయిన బాగుంది కాబట్టి ఒక 7 విజిల్స్ పెట్టుకుంటాను. అది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఫుల్ పెట్టేసి 7 విజిల్స్ వచ్చాయంటే మీకు కర్రీ ఉడకదు కూర. అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి 7 విజిల్స్ రావాలి. 7 విజిల్స్ అయిపోయినాయి. ఇప్పుడు బంద్ చేసేద్దాం గ్యాస్. ఈ ఆవిరంతా పోయే వరకు పక్కన పెట్టేసుకుందాం. ఆవిరి పోయాక అప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇది ఇంకా ఉందండి దీనికి ప్రాసెస్ చేయాల్సింది.
ఇప్పుడు కుక్కర్ ఆవిరంతా పోయింది. ఇప్పుడు మూత తీసి చూపిస్తాను. ఒకసారి కలుపుకుందాం. ఇలా వాటరీగా ఉందనుకోవద్దు, ఇంకా కొంచెం పని ఉంది ఇది కర్రీకి. ఇప్పుడు దించే ముందుగా ఇది బ్రెయిన్ వేయాలి, లేదంటే మెత్తగా అయిపోయి కూరలో కలిసిపోద్ది అంతా. కొంచెం బ్రెయిన్ వేసిన తర్వాత కొంచెం ఇలా స్లోగా కలపాలి, లేదంటే కూరలో మొత్తం కలిసిపోద్ది. గరం మసాలా 1 స్పూన్ వేసుకున్నాం. కొత్తిమీర వేసేసుకున్నాం. మీరు కూర కలిపేటప్పటికి బ్రెయిన్ వేసిన తర్వాత బాగా స్లోగా కలపండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఈ టైంలో కూడా మీరు ఒకసారి ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో చెక్ చేసుకోండి. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి, స్మెల్తోనే తెలిసిపోతుంది. కూర ఎలా ఉందో మూత తీసి చూద్దాం. ఇలా ఉడుకుతుంది, కానీ ఇంకొంచెం పులుసుగా ఉంది. కొంచెం ఇది కూడా ఇంకిపోవాలి, మనకి గ్రేవీ లాగా దగ్గరగా రావాలి. ఇంకొక 5 మినిట్స్ ఉడికిద్దాం. మళ్ళీ మూత పెట్టేసేద్దాం. మూత తీసి చూద్దాం. ఆయిల్ కూడా ఇలా బాగా పైకి వచ్చేసింది, కూర అంతా బాగా ఉడికిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కూర కూడా బాగా దగ్గరగా అయిపోయింది. ఇంకా చల్లారిపోతే ఇంకా దగ్గరగా అయిపోద్ది. ఇంకా తలకాయ కూరకి కొంచెం ఇలా గ్రేవీ ఉండాలి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. అంతే అండి, ఈజీ అండ్ టేస్టీ అయిన మేక తలకాయ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చింత చిగురు మటన్ వండుకుందామండి. నేను ఊరు వెళ్ళాను, చింత చిగురు తీసుకొచ్చానండి. మా వారు మటన్ తీసుకొచ్చారు మంచిగా. ఈరోజు మనం చింత చిగురు మటన్ వండుకుందాం. అది ఎలా వండాలో మీకు చూపిస్తాను రండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. ఇవ్వండి, చింత చిగురు భలే నవనవలాడుతుందండి. బాగా ఎంత బాగుందో ఆకు. నేను చెట్టు దగ్గర నుంచి వెళ్ళి కోసుకొని వచ్చాము. చింత చిగురు, మటన్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ధనియాల పొడి, గరం మసాలా, కారం, పసుపు, ఉప్పు, ఆయిల్. స్టార్ట్ చేసేద్దాం. కుక్కర్లో వండుకున్నామండి, ఈజీగా అయిపోద్ది. ఆయిల్ వేసుకుందాం. ఈ స్పూన్తో ఒక 4 స్పూన్లు వేసుకుందాం, సరిపోద్ది. ఇప్పుడు ఆయిల్ హీట్ అవ్వాలి. ఉల్లిపాయలు కొంచెం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేయండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. ఉల్లిపాయలు వేసుకున్నాం, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం. ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాం. పసుపు ఒక 1/2 స్పూన్ వేసుకున్నాం. పసుపు ఇలా ఆయిల్లో వేసుకుంటే బాగుంటుంది, కలర్ బాగా వస్తుంది కర్రీ మనకి. ఉల్లిపాయలు కొంచెం కలర్ రావాలండి, బ్రౌన్ కలర్ వచ్చాక అప్పుడు మిగతా వేసుకోవాలి మనం. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు మటన్ వేసేసుకున్నాం. ఇది 1/2 kg మటన్ అండి. బాగా క్లీన్ చేసుకోవాలి మటన్ కడిగేటప్పుడు కొంచెం ఉప్పు వేసి బాగా కడిగితే స్మెల్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు కొంచెం గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి మనం. మన టేస్ట్కి సరిపోని ఉప్పు వేసుకుందాం. మనం ఉప్పు వేస్తే ఏంటంటే మటన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది తొందరగా. అందుకే కొంచెం ఉప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు చింత చిగురు ఎలా ఉంది కదా, ఇప్పుడు ఈ చింత చిగురిని మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా ఈ ఆకులన్నీ ఇలా తుంచేసుకొని ఇలా ఈ పుల్లలు ఉంటాయి కదా, ఇవన్నీ పడేసేయాలి. పడేసి కడిగి కొంచెంసేపు ఆరబెట్టుకున్న తర్వాత మనం ఇలా చేతితో కొంచెం నలిపేస్తే ఇలా పొడి పొడిగా అవుతుంది. ఇలా పొడి పొడిగా చేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెంసేపు ఇలా వదిలేసిన తర్వాత కొంచెం ఇలా వాటర్ వచ్చాయి. మనం ఉప్పు వేసుకున్నాం కదా, కొంచెం వాటర్ వచ్చాయి. ఇప్పుడు మనం కొంచెం కారం వేసుకుందాం. మా కారం అయితే కొంచెం బాగా ఘాటు ఉంది, అందుకనే నేను చూసేస్తున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి. కొంచెం చింత చిగురు పులుపు కాబట్టి కొంచెం ఘాటే ఉండాలి. అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది, ఘాటుగా ఉంటేనే కూర. అందుకనే కారం మీకు తగ్గినట్టుగా వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాం కదా. ఈ కర్రీని బాగా కలుపుకొని ఈ కారం అన్నీ ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి బాగా. మళ్ళీ మూత పెట్టేసి కొంతసేపు ఉడికిద్దాం. ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు ధనియాల పొడి వేసుకున్నాము 1 స్పూను వేసి మళ్ళీ కొంచెం కలిపేసి ఈ మటన్ ఆయిల్లోనే బాగా వేగాలి, అప్పుడే బాగుంటుంది. లేదంటే నీచు వాసన వస్తుంది. మనం వేగకుండా వాటర్ కానీ చిగురు కానీ ఏమైనా వేసామంటే. అందుకనే కొంచెం ఇలా ధనియాల పొడి కూడా వేసాక ఇంకొంచెం వేయించాలి మనం ఈ ఆయిల్లోనే. ఇప్పుడు చింత చిగురు వేసేసుకున్నాం. మీరు చింత చిగురు కొంచెం టేస్ట్ చేయండి, మీ పులుపుని బట్టి చింత చిగురు వేసుకోండి. చింత చిగురు కూడా బాగా మటన్కి పట్టాలి. ఇప్పుడు గ్యాస్ ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచి చేసుకోవాలి మనం. ఇప్పుడు మటన్ ఎలా ఫ్రై అవుతుంది కదా, ఇది మటన్ ఫ్రై అయ్యేలోపు మనం వేరే గ్యాస్ మీద 1 గ్లాసున్నర నీళ్ళు, మనం పులుసుకు తగ్గట్టుగా వేడి నీళ్ళు పెట్టుకున్నాం. కూరలో వేడి నీళ్ళు పోసుకుంటే బాగుంటుంది, లేదంటే సప్పగా అన్నట్టుగా అనిపిస్తుంది కూర. వేడి నీళ్ళు వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. చూడండి ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. కొంచెం అంతా వేగిందా కానీ వాటర్ నూనె కూడా పైకి వస్తుంది. ఇప్పుడు వేడి నీళ్ళు వేసుకున్నాము. మనం గ్రేవీకి సరిపోని వాటర్ వేసుకున్నాము. కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ముందే కొత్తిమీర వేసుకుంటే ఈ స్మెల్ అంతా కూరకు పట్టి టేస్ట్ బాగుంటుంది. గరం మసాలా 1/2 స్పూన్ వేసుకుందాం. ఇదంతా బాగా కలిపేసి కుక్కర్ మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు 3 to 4 విజిల్స్. మీకు మటన్ ముదురుగా ఉంటే ఒక 2 విజిల్స్ ఎక్స్ట్రా పెట్టుకోండి. మటన్ లేతగా ఉంటే ఒక 2 విజిల్స్ తక్కువ పెట్టుకోండి. ఎట్లయినా ఒక 4 విజిల్స్ అయితే మట్టుకు ఉడికిద్ది. ఆ తర్వాత కూడా మీకు ఉడకపోతే అప్పుడు ఇంకో 2 విజిల్స్ పెట్టుకుందరు. కానీ ముందైతే 4 విజిల్స్ పెట్టి బంద్ చేసేయండి. ఇప్పుడు మటన్ ఉడికిందో లేదో చూద్దాం. 4 విజిల్స్ వచ్చాయి. గ్యాస్ ఆఫ్ చేశాను. ఇప్పుడు ఆవిరి కూడా అంతా పోయింది. ఇది మంచి కలర్ఫుల్గా ఉందండి. చింత చిగురు కూడా అంతా పైకి ఇలా వచ్చి ఇప్పుడు
ఉడికిందో లేదో చూద్దాం. మెత్తగా ఉడికిపోయిందండి బాగా 4 విజిల్స్కి. మటన్ కూడా మేము తీసుకున్న మటన్ లేతగా ఉంది, మెత్తగా ఉడికిపోయింది. ఇలా చూసుకొని మీరు ఒకలా ఉడకలేదనుకుంటే మళ్ళీ ఇంకొక విజిల్ కానీ 2 విజిల్స్ కానీ పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకున్నాము, కలిపేసి ఇప్పుడు వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేద్దాం కర్రీని. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చింత చిగురు మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకోండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన ఫిష్ ఫ్రై తయారు చేసుకుందామండి. ముందుగా ఫిష్ ఫ్రైకి మనం ఫిష్ ఇలా తీసుకున్నాం కదా, వీటికి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా 2 వైపులా ఘాట్లు పెట్టుకుంటే లోపల వరకు మసాలాలన్నీ బాగా పడతాయి. అప్పుడు ఫ్రై చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా లోపల వరకు ఘాట్లు పెట్టేసుకోవాలి. అన్నిటికీ అలాగే పెట్టుకుందాం. ఈ చేప అయితే పండుగప్ప అండి, పండుగప్ప ఫ్రైకి చాలా బాగుంటుందట మా వారు చెప్పారు. ఇవన్నీ ఇలా ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఇవి పక్కన పెట్టేసుకున్నాం. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 2 చిన్న స్పూన్లు అండి, ఒక 2 స్పూన్లు తీసుకున్నాను. పసుపు ఒక 1/2 స్పూన్ తీసుకున్నాను. ఫ్రై అంటే ఘాటు ఎక్కువ ఉంటే బాగోదు కదా, అందుకని కొంచెం కారం తక్కువే వేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు చూసి వేసుకోండి. ఉప్పు అండి ఒక 1/2 స్పూన్ వేసాను. ధనియాల పొడి ఒక 1/2 స్పూన్ వేసాను. గరం మసాలా ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. మీ దగ్గర ఫిష్ మసాలా ఉంటే వేసుకోండి. నిమ్మకాయ అండి ఒక కాయ అంతా అలా పిండేస్తున్నాను. ఆయిల్ కూడా వేసుకోవాలండి ఒక 2 స్పూన్లు. ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చేప ముక్కలకి మసాలాలు బాగా పట్టించాలి. మనం ఇలా ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఈ ఘాట్లలోకి ఇలా పెట్టేసేయండి, బాగుంటుంది. అప్పుడు బాగా పట్టిద్ది మసాలా. ఇలా మసాలా అంతా పట్టించుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఫిష్ ముక్కల్ని ఒక బాక్స్లో వేసుకొని ఒక 1 అవర్ 2 అవర్ మీకు ఎంత టైం ఉంటే అంత, ఒక 1 అవర్కి ఎక్కువగా అలా పెట్టుకుంటే మసాలా బాగా పడుతుంది. ఇలా ఒక బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము. మూత పెట్టేసి ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసేద్దామండి. మళ్ళీ వేయించేటప్పుడు చూపిస్తాను మీకు. మనం ఫిష్ అంతా మ్యారినేట్ చేసుకున్నాం కదా, నేనైతే ఒక 2-3 గంటల వరకు అలా ఫ్రిడ్జ్లోనే పెట్టాను. మన ఇష్టం ఎంతసేపు అయినా ఉంచుకోవచ్చు. 1 గంట తర్వాత ఒక నైట్ అయినా కూడా అలా ఉంచేసుకొని వేయించుకోవచ్చు. తర్వాత మనం ఇలా అంతా మసాలా అంతా పట్టింది ఫిష్కి బాగా. వీటిని ఫ్రై చేసుకున్నాము. ఆయిల్ హీట్ చేసుకోవాలి ముందు, కొంచెం ఎక్కువ వేడి ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న ఈ ముక్కలు ఉన్నాయి కదా, చేప ముక్కలు, ఇవి ఇలా నూనెలో వేయించుకున్నాం. ఇది వెంటనే కదపొద్దు, అడుగును బాగా కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక అప్పుడు మళ్ళీ మనం టర్న్ చేసుకుందాం.
ఇది ఒకవైపు కొంచెం వేగిందండి. ఇప్పుడు రివర్స్ చేసుకుందాం మనం. మీకు చేప పైన కొంచెం కోటింగ్ ఎక్కువ కావాలంటే కొంచెం ఆ మసాలాలో బియ్యం పిండి కూడా కలుపుకోవచ్చు. మసాలా పట్టించేటప్పుడే కొంచెం బియ్యం పిండి కూడా వేసి కలిపి పట్టించుకుంటే పైన కోటింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇలా కొంచెం ఆయిల్ ఇలా పైకి వేసుకుంటూ వేయించుకోండి. బాగా రెండు వైపులా వేగిపోద్ది. అప్పుడు ఆయిల్ హీట్గా ఉంటుంది కాబట్టి మనం రివర్స్ చేసిన కన్నీ కూడా బాగా వేగుతుంది. అప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే ఇది ఫిష్ బాగా వేగిపోద్ది. లోపల వరకు ఉడికిపోవాలి, పైన ఫ్రై అవ్వాలి, లోపల బాగా ఉడకాలి. ఇప్పుడు రెండు వైపులా బాగా ఫ్రై అయిపోయాయండి. మనం ఇలా నూనె ఇలా అనుకుంటూ ఉంటుంటే ఎక్కడైనా చిన్నది వేగకపోయినా కూడా అటువైపు ఇటువైపు రెండు వైపులా బాగా కాలుతాయి. రెండు వైపులా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు తీసేద్దాం వీటిని. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన చేపల పులుసు అండి. ఇందులో నేను ఏం మసాలాలు ఏం వాడలేదండి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం చేపల పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలండి. ఈ చేపలు ఒక 2 కేజీల చేపలు అండి. కట్ చేపించి అన్ని క్లీన్ చేపిస్తే 1 కేజీ పైన వచ్చాయండి చేపలు. ఉల్లిపాయ 2 ఉల్లిపాయలు, ఈ సైజు ఉల్లిపాయలు 2 కట్ చేశానండి. పచ్చిమిర్చి ఒక 4 చిన్న ఇట్లా కొంచెం ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. రాళ్ళు ఉప్పు తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వెన్న, కారం, పసుపు, నూనె, కొంచెం కరివేపాకు, పచ్చి కరివేపాకు వేసుకొని టేస్ట్ బాగుంటుంది. చింతపండు, కొంచెం చింతపండు ఎక్కువ పట్టిద్దండి చేపల పులుసుకి. ఒక 10 నిమిషాల ముందే ఇలా నానబెట్టి పక్కన పెట్టేసుకోండి. చేపల పులుసుకి ముందు చేప ముక్కలన్నీ కొంచెం వెడల్పుగా ఉండే గిన్నెలో తీసుకోండి. చేప ముక్కలు కొంచెం వెడల్పుగా ఉండే గిన్నె తీసుకొని ఇందులో వేసుకోవాలి. టేస్ట్కి సరిపోను ఉప్పు కొంచెం తక్కువ వేసుకోండి, సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. పసుపు, కారం ఒక 3 స్పూన్ల వరకు వేసానండి. కారం, మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇందులోనే రుచికి సరిపడా ఆయిల్, ఈ మసాలాలన్నీ ఇప్పుడు చేపలకు పట్టేలాగా ఉప్పు, పసుపు, కారం ఇలా కలుపుకోవాలి. ఇలా చేసుకున్న చేపల పులుసు వైట్ రైస్లోకైనా బాగుంటుంది, లేదంటే రాగి సంగటి చేసుకుంటే సంగటిలోకి అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇందులో నేను మసాలాలు ఏమీ వాడట్లేదండి ఎక్కువగా. ఇప్పుడు ఈ చింతపండులో నుంచి ఇలా రసం తీసేసుకొని రసం అందులో వేసేసుకోవాలి. ఇంకొంచెం వేసుకుంటున్నానండి పులుసు. మీకు ఈ పులుసు ఎంత కావాలో అలా చూసి వేసుకోండి. సంగట్లోకి అయితే కొంచెం పులుసు ఎక్కువ పట్టిద్దండి. వైట్ రైస్లోకి అయితే అంత అవసరం లేదు. నేనైతే ఇలా కొంచెం ముక్కలు మునిగేలాగా ఇలా చూసి పోసుకున్నాను. గ్యాస్ ఆన్ చేసేసి
కొంచెం ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి గ్యాసు. ఇప్పుడు దీన్ని ఇలా కొంచెం ఒకసారి అంతా కలిసి ఇలా కలుపుకొని ఇలా పొయ్యి పెట్టేసి మూత పెట్టేసుకోవాలండి. ఇంక ఇది ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఇలా ఉడికాక అప్పుడు చూపిస్తాను మీకు మళ్ళీ. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం పచ్చి కరివేపాకు కొంచెం వేసుకున్నాం. గరిటె పెట్టొద్దండి, చేపల పులుసులో ఎప్పుడు ఇలాగే కలుపుకోవాలి. గరిటె పెడితే ముక్క చెదిరి అయిపోద్ది. ఇంకా కొంచెం ఉడకాలండి. ఇలా కొంచెం సగం ఉడికిన తర్వాత ఒక స్పూన్ వెన్న, స్పూనే వేసుకోవాలండి. వెన్న కూడా ఎక్కువ అవసరం లేదు. వెన్న ఇలా వేసాం కదా, ఇప్పుడు అదే కరిగిపోద్ది. ఇలా వేసి మూత పెట్టేసేద్దామండి. ఒకసారి మూత తీసి చూద్దాము. ఆయిల్ మనం వెన్న వేసాం కదా, అదంతా పైకి తేలింది. మొక్క కూడా ఉడికిపోయిందండి బాగానే. నేను మీకు మెంతు పొడి చూపించలేదండి. ఫస్ట్ ఒక పావు స్పూన్ మెంతు పొడి అండి. మెంతులు కొంచెం వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇప్పుడే మెంతు పొడి వేసాం కదా, ఒక 2 మినిట్స్ తర్వాత బంద్ చేసేద్దాం గ్యాసు. చేపల పులుసు రెడీ అయిపోయిందండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేపల పులుసు చేసుకుందాము. నా స్టైల్లో చేపల పులుసు చేసి చూపిస్తాను మీకు. ఒకసారి ఇలా కూడా చేసుకొని చూడండి. ముందుగా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూనున్నర వేసుకుంటున్నానండి. ఉప్పు ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఈ చిన్న స్పూన్ చూడండి. 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. కారం ఒక 3 స్పూన్లు వేసుకుంటాను. ఇంకొంచెం ఘాటు తినే వాళ్ళు అయితే ఇంకొంచెం వేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే ఘాటు ఎక్కువగానే తింటాం మేము. ఇప్పుడు ఈ మసాలా అంతా ఈ ముక్కలకు పట్టిద్దాం. బాగా కలిపి పట్టించుకోండి, బాగా పట్టాలి, అప్పుడే మంచిగా ఉంటుంది ముక్క. మసాలా అంతా పట్టింది. ఇలా ఒక పావు గంట ఉంచేద్దామండి. మసాలా అంతా ముక్కలకు పట్టేలోపు ఈలోపు మనం ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అలాంటివి తీసుకోండి. చిన్న ఘాటు పెట్టుకోండి, పులుసులో ఉడికి చాలా బాగుంటాయి. టమాటాలు ఒక 2 కట్ చేసి చిన్న సైజు పక్కన పెట్టుకున్నాను. చింతపండు ఒక 50 గ్రాములకి కొంచెం ఉంటుందండి. అలా ఒక 10 నిమిషాల ముందే నానబెట్టి పెట్టుకోవాలి. పులుసు చేసుకోవడానికి స్టార్ట్ చేద్దామండి. ముందుగా గ్యాస్ వెలిగించుకున్నాం. ఇలాంటి వెడల్పాటి ప్యాన్ తీసుకోండి. చేపల పులుసుకి పల్లి ఆయిల్ అయితే చాలా బాగుంటుంది. పల్లి ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయలు కొంచెం వేగేస్తున్నాయి. మనం కరివేపాకు లాంటి పచ్చిది ఉంటే తీసుకోండి, చాలా బాగుంటుంది పులుసులోకి. కరివేపాకు వేసేసుకున్నాను. ఒకసారి కలుపుకుందాం. ఇది కొంచెం వేగాలి. వేగే వరకు వెయిట్ చేద్దాం. పసుపు వేసుకుందాం. ఇంకా కొంచెం వేగాలి.
ఉల్లిపాయలు కొంచెం వేగాయి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇందాక మనం చేపల్లో కూడా వేసుకున్నాం, మళ్ళీ కొంచెం వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది. టమాటా ముక్కలు వేసుకుందాం. ఇవి కూడా వేసి కొంచెం కలుపుదాం. టమాటాలు కొంచెం మెత్తగా మగ్గాలి. సిమ్లో ఉంచుకోండి, మగ్గిపోతాయి మెత్తగా. టమాటా ముక్కలు మగ్గాలంటే మూత పెట్టేసుకుంటే టమాటా ముక్కలు తొందరగా మగ్గుతాయి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఒక 2 మినిట్స్ సరిపోద్దండి. ఒక 2 మినిట్స్లో మగ్గిపోతాయి. ఇప్పుడు టమాటా ముక్కలు మగ్గిపోయినాయేమో చూద్దాం. మగ్గాయండి టమాటా ముక్కలు. ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందాం. ఒక్కొక్కటి ఇలా పేర్చుకుందాం. అందుకే వెడల్పాటి గిన్నె తీసుకోండి అని చెప్పాను. మసాలా ఉన్నా కూడా మసాలా అంతా ఇందులో వేసేద్దాం. ఇవేం కలపొద్దు, ఇలాగే ఉంచేసి మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. ఇలా జాగ్రత్తగా ఒకటొకటి రివర్స్ చేసేద్దాం. వేగితే టేస్ట్ బాగుంటుంది చేపల పులుసు. మా ఇంట్లో అయితే ఇలాగే చేసుకుంటాం మేము ఎప్పుడు. మళ్ళీ మూత పెట్టేద్దాం. ఒక 2 మినిట్స్ అయిపోయిందండి. మళ్ళీ మూత తీద్దాం. ఇందాక చింతపండు నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా, అది పులుసు వేసుకుందాం. ఇప్పుడు చిక్కగా తీసుకోండి పులుసు, ఎందుకంటే చేపల్లోకి ఎక్కువ వాటర్ పట్టవు. కొంచెం పుల్ల పుల్లగా కొంచెం కారం కారంగా ఉంటే బాగుంటుందండి చేపల పులుసు. పులుసు ఇంకొంచెం వేసుకుందాం. మీకు పులుసు ఎక్కువ కావాలంటే కొంచెం వేసుకోండి. మా ఇంట్లో అయితే పులుసు ఎక్కువగా ఉండాలి. అలా ముక్కలు మునగా పోసాను, సరిపోద్ది చూడండి. ఇప్పుడు ఒకసారి కొంచెం కలుపుదాము. కానీ మీరు గరిట పెట్టొద్దు, ఇలాగే కలపండి. మళ్ళీ దీన్ని పొయ్యి మీద పెట్టేసుకుందాం. బాగా ఉడుకుతుంది కదా, కొంచెం గరం మసాలా వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఫిష్ ఫ్రై చేసుకున్నామండి. ఫిష్ ఫ్రైకి ఇలా ముక్కలు పెద్దగా ఇలా రౌండ్ గా ఉన్నాయి కొట్టించుకుంటే చాలా బాగుంటాయి.
ఇప్పుడు వీటిలోకి ఏమేమి వేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ ముక్కలు పక్కన పెట్టేసుకుందాం. ఇంకో ప్లేట్ తీసుకుందాం. ఈ ప్లేట్లోకి ఒక పావు స్పూన్ పసుపు, ఒక స్పూనున్నర కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు మీ టేస్ట్కి సరిపోని వేసుకోండి. నేనైతే ఒక హాఫ్ స్పూన్ కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఇప్పుడు ఫిష్ ఫ్రై మసాలా ఉంటుంది కదా, ఇది బయట దొరుకుతుంది, ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే ఈ మసాలా కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు నిమ్మకాయ పిండుకుందాం. మసాలా అంతా కలుపుకుందాం. కొంచెం గట్టిగా ఉంటే మీరు కొంచెం వాటర్ యూస్ చేసుకోవచ్చు. మసాలా ఇలా కలిపి ఉంచేసుకొని ఇప్పుడు ఫిష్కి పట్టించుకుందాం. అన్ని వైపులా బాగా లోపల వరకు పట్టే వరకు బాగా పట్టించుకోండి. ఇలా అన్నిటికీ మసాలా పట్టించుకున్నాం కదా. ఇప్పుడు ఇవి ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. ఫ్రిడ్జ్లో అయినా పర్లేదు, బయట ఉన్నా పర్లేదు. కాకపోతే ఒక 2 అవర్స్ ఇలా ఉంచుకుంటే ముక్కలకు బాగా మసాలా పడుతుంది. అప్పుడు వేయించుకుంటే బాగుంటుంది తినడానికి కూడా. ముందుగా గ్యాస్ వెలిగించి ఇలాంటి పెట్టుకుందాం ప్యాన్ ఒకటి. మీ దగ్గర నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే నాన్ స్టిక్ ప్యాన్ అయినా పెట్టుకోండి. ఇప్పుడు దీని మీద ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఫిష్ ముక్కలు పెట్టుకుందాం ఇంతైనా ఇలాగా. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. వెంటనే కదిలించొద్దు చేప ముక్కని. అడుగున కాడి కొంచెం ముక్క గట్టి పడ్డాకే మళ్ళీ తిరగేసుకుందాం. ఇప్పుడు కొంచెం వేగాయి, రివర్స్ చేసుకుందాం. జాగ్రత్తగా వేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రివర్స్ చేసుకుందాం. మీరు గ్యాస్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. గ్యాస్ ఫుల్ పెడితే మసాలా అంతా మాడిపోద్ది, కానీ ముక్క లోపలంతా పచ్చిగా ఉంటుంది. 60% వేగిపోయాయండి. ఇవన్నీ పక్కకు జరుపుదాము. ఇవి తీయొద్దు, ఇలాగే ఉంచితే కొంచెం సైడ్ నుంచుకుంటే క్రిస్పీగా ఉంటాయి. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఇంకో 2 ముక్కలు కూడా ఉన్నాయి, ఇది కూడా వేసేద్దాం. కరివేపాకు ఫ్రెష్ పచ్చాకు వేసుకున్నామండి, కొంచెం బాగుంటుంది, స్మెల్ బాగా వస్తుంది. అన్ని ముక్కలు గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు ఇది వేరే ప్లేట్లో తీసుకున్నాం.
ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా చేసి చూసుకొని చేసి టేస్ట్ ఎలా ఉందో మాకు కూడా చెప్పండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రొయ్య పొట్టు కారపొట్టు తయారు చేసుకుందామండి. అది ఎలా చేసుకోవాలో ఏమేం కావాలో అన్ని చూసిగా రొయ్య పొట్టు తీసుకున్నానండి. ఇది ఒక 100 గ్రాములు ఉంటుంది రొయ్య పొట్టు. ఎండుమిర్చి ఒక 20 తీసుకున్నాను నేను, నా కారానికి తగ్గట్టుగా. మీకు కారానికి కొంచెం ఎక్కువ తీసుకోండి. ఉప్పు, ధనియాలు, కరివేపాకు, మినపప్పు, జీలకర్ర, కొంచెం పసుపు, ఇవన్నీ కొంచెం వేయించుకోవడానికి కొంచెం ఆయిల్, ఒక స్పూన్ ఆయిల్ అయితే సరిగ్గా. ఇదంతా ఒక చాట్లో వేసుకొని కొంచెం ఇలా నలిపేస్తే చెత్త ఏమన్నా ఉంటే పోద్ది. అప్పుడు చెరుగుదాం ఇదంతా బాగా. ఇదంతా ఇలాగ క్లీన్ చేశాను. ఇప్పుడు బాగా దీన్ని కడగాలి. ఇసుక ఉంటుంది కదండి రొయ్య పొట్టులో, బాగా కడిగి నీట్గా చేసుకుందాం. బాగా కడిగానండి ఒక 4-5 సార్లు. ఇసుక అంతా పోయింది. కొంచెం గట్టిగా పిండేశాను. ఇప్పుడు దీన్ని ఒక క్లాత్ మీద పెట్టి కొంచెం ఎండలో ఆరబెట్టుకోవాలి. మీకు ఎండ రాలేదనుకుంటే ఇంట్లో కొంచెం చిన్న క్లాత్ వేసి ఫ్యాన్ కింద అయినా ఆరబెట్టేసుకోవచ్చు. ఇది ఆరబెట్టేసి చూపిస్తాను మీకు మళ్ళీ. ఇలా ఆరబెట్టేసానండి ఒక క్లాత్ మీద. రొయ్య పొట్టు ఆరేలోపు మనం మిగతా ఇవి ఇంగ్రీడియంట్స్ చూపించాను కదా, అవి వేయించుకుందాం. మినపప్పు ఒక 2 స్పూన్లు, జీలకర్ర ఒక 2 స్పూన్లు వేసుకుందాం, ధనియాలు, ఇప్పుడు ఇవి మాడకుండా బాగా వేయించుకోవాలి కలర్ వచ్చేలాగా. అలాగే సిమ్లో పెట్టే వేయించుకోవాలండి, లేదంటే మాడిపోతే టేస్ట్ డిఫరెంట్ అయిపోద్ది మనకి. వేగిపోయాయండి ఇవి. మంచి స్మెల్ కూడా వస్తున్నాయి వేగిన తర్వాత. ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కూడా బాగా డ్రై అయిపోవాలి. కరివేపాకు కూడా వేగిందండి. ఇంకొంచెం కరివేపాకులో తేమ లేకుండా అస్సలు వేయించుకోవాలి. కరివేపాకు వేగిపోయిందండి. ఇది చూసారా, పొడి చేస్తే ఇలా పొడి అయిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా తీసి వేరే బౌల్లో వేసుకుందాం. మిర్చి కూడా వేసి వేయించుకుందాం. ఆయిల్ వేసుకుందాం 1 స్పూను. ఇది కూడా ఇప్పుడు బాగా వేపుకుందాం. ఎండుమిర్చి మాడకుండా బాగా వేపుకోవాలి కలుపుకుంటూ. ఎండుమిర్చి కూడా వేగాయండి, తీసేద్దాం. ఇవి కూడా రొయ్య పొట్టు కూడా ఆరిపోయిందండి. దీన్ని కూడా వేయించుకుందాం. బాగా పొడి పొడిలాడేలాగా వేయించుకోవాలి. ఇలా వేగుతున్నాయండి. కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి ఇప్పుడే. ఇంకా కొంచెం వేగాలి. సిమ్లో పెట్టేసి వేయించుకుంటే మినిమం ఒక 10 నిమిషాలు పట్టిద్దండి ఇవి బాగా వేగడానికి. బాగా వేగిపోయాయండి. ఇదిగోండి చేతిలోనే ఇలా పొడి అయిపోతున్నాయి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు బాగా చల్లారాలి. ఇప్పుడు మనం వేయించుకున్న అవి చల్లారేలోపు రొయ్య పొట్టు మనం ఇందాక వేయించుకున్నాం కదా, కరివేపాకు, జీలకర్ర, ధనియాలు, మినపప్పు ఇవన్నీ మిక్సీలో వేసేసుకుందాం. ఎండుమిర్చి, కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు మెత్తగా పొడి చేసుకుందాం. మెత్తగా పొడి అయిపోయింది.
ఇప్పుడు మనం వేయించుకున్న రొయ్య పొట్టు కూడా బాగా చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా వేసేద్దాం ఇందులో. రొయ్య పొట్టు కూడా వేసాను, ఇది కూడా మిక్సీ పట్టేసాను మెత్తగా. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుందాం. వెల్లుల్లిపాయలు కూడా మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసి పట్టేసానండి బాగా. ఇప్పుడు దీన్ని ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకుందాం. డ్రై ఫిష్ ఇష్టపడే వాళ్ళకి కారపొడి బాగా నచ్చుతుందండి. రొయ్య పొట్టు కారపొడి. పొట్టు కారపొడి రెడీ అయిపోయింది. డ్రై ఫిష్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన చిన్న చేపలతో పులుసు అండి, నెత్తళ్ళ పులుసు తయారు చేసుకున్నాము. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా చేపల పులుసు ఇలా కుండలో వండినప్పుడు ఒక నైట్ వండేసి అలా వదిలేసి పొద్దున్నే తింటే రుచి ఇంకా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇవి నీట్గా క్లీన్ చేసుకొని లోపల ఉన్నదంతా క్లీన్ చేసుకొని కొంచెం ఉప్పు పసుపు కొంచెం మజ్జిగ వేసి కడిగారంటే నీచు వాసన రాకుండా ఉంటాయి చేపలు. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఇవన్నీ ఒక గిన్నెలో వేసేసుకుందాం. ఒక హాఫ్ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపోను ఉప్పు, రాళ్ళు ఉప్పు వేసుకోండి బాగుంటుంది, లేకపోతే మెత్తటి ఉప్పు అయినా పర్వాలేదు. పులుపు వేస్తాం కాబట్టి కారం కొంచెం ఎక్కువ పట్టిద్దండి. చిన్న స్పూన్తో ఒక 3 స్పూన్లు కారం వేసాను. అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. ఇప్పుడు ఈ మసాలాలు ఉప్పు కారం అంతా ఇలా చేపలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన చేపలు ఒక 10 నిమిషాలు పావు గంట పక్కన పెట్టేసేద్దామండి. ఈ మసాలాలన్నీ బాగా పడతాయి చేప ముక్కలకి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక పావు గంట ముందే నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఉల్లిపాయలు సన్నగా ఒక 2 ఉల్లిపాయలు సన్న కట్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి ఒక 2, టమాటా 1, కొంచెం కొత్తిమీర కరివేపాకు రెడీ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కుండలో చేసుకుందామండి, రుచి ఇంకా బాగుంటుంది. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుందాం. ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. ఉల్లిపాయలు ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయి, కొంచెం కలర్ మారాయి కదా. ఇప్పుడు ఒక టమాటా వేసుకుందాం. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా మెత్తగా మగ్గిపోవాలి. టమాటాలు కూడా ఉడికిపోయినాయి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఆల్రెడీ మనం చేపల్లో వేసామండి అల్లం వెల్లుల్లి పేస్టు. కొంచెం వేసుకొని వేయించుకున్నాం పచ్చివాసన పోయేలాగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయింది. ఇప్పుడు మనం మసాలాలు ఉప్పు పసుపు కారం అన్నీ పట్టించుకున్నాం కదా. ఇప్పుడు ఈ చేప ముక్కలు వేసేద్దాం. ఇది ఒక్కసారి కలుపుకున్నాము. స్పీడ్గా తిప్పొద్దు, ఇలా పైకి కిందకి కిందకి పైకి అలా వేస్తే చాలు. ఇలా కలుపుకొని మూత పెట్టేసేద్దాం. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు అలా మగ్గిద్దాం ఆయిల్లో. ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఒకసారి. కొంచెం మగ్గాయి. ఇందులో మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా చింతపండు, ఈ రసం తీసి వేద్దాం. ఈ పులుపుకి తగ్గట్టుగా రసం వేసుకోండి.
వాటర్ వేసాం కదా, పులుపు, చింతపులుపు. ఇప్పుడు ఇలా కొంచెం కలుపుకోవాలి, గరిటె పెట్టొద్దు, చిన్న చేపలు తొందరగా చెదరైపోతాయి. మీరు మీ గ్రేవీకి తగ్గట్టుగా చూసుకోండి. ఈ టైంలోనే మీరు ఉప్పు, కారం అన్నీ సరిపోయాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి సన్న మంట మీద ఒక 10 నిమిషాలు ఉడికిద్దాము. మధ్య మధ్యలో ఒకసారి చూసుకోండి. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఒకసారి కలుపుదాము. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకున్నాం. గరం మసాలా కూడా అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకున్నాం. మళ్ళీ మూత పెట్టేసేసి ఇంకొక 5 మినిట్స్ ఉంటే సరిపోద్దండి. దగ్గరికి వచ్చేసింది కూర. నూనెంతా పైకి తేలింది, కూర ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకున్నాం. మీరు చేపల కూర వండినప్పుడు మెంతు పొడి అండి కొంచెం ఒక 1/2 స్పూన్ కన్నా కూడా తక్కువ కొంచెం వేసుకుంటే దింపే ముందు కూర ఇంకా రుచిగా ఉంటుంది. మెంతు పొడి వేయడం వల్ల చేపల పులుసులో. ఒకసారి మీకు ముక్క కూడా తీసి చూపిస్తాను. చూసారా, మెత్తగా ఉడికిపోయింది. కొత్తిమీర, మెంతు పొడి వేసాక ఒక్క 2 నిమిషాల నుంచి దించేయడమేనండి. కూర రెడీ అయిపోయిందండి. గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను. ఉడికిపోయింది. పచ్చిమిర్చి కూడా ఉడికాయి కొంచెం. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి తీసి పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ గ్యాస్ వెలిగించుకుందాం. ప్యాన్ పెట్టేసుకుందాం. మళ్ళీ ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడయ్యే వరకు వెయిట్ చేయాలి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 3 తీసుకున్నాను. ఉల్లిపాయలు వేసేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి. వేగుతున్నాయి కదా, ఇదే కరివేపాకు వేసుకుందాం. కొంచెం అంత పసుపు వేసుకున్నాం. బాగా కలుపుకుందాం ఒకసారి. ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఏ కర్రీకైనా ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రై అవుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది. ఇప్పుడు పచ్చి రొయ్యలు వేద్దాం. ఇవి 1/2 కేజీ ఒలిసాక ఒక 350 గ్రామ్స్ 300 గ్రామ్స్ అలా ఉంటాయి. ముందుగా ఇవంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు, కొంచెం నిమ్మరసం వేసి కొంచెం బాగా కడిగి క్లీన్ చేసుకుంటే నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇవి రొయ్యలు వేసేద్దాం. రొయ్యలు కూడా కొంచెంసేపు మగ్గాలి ఇలాగా. దాంట్లోంచి వాటర్ వస్తాయి కదా, వాటర్ అంతా మగ్గిన దాకా ఉండాలి. కలిపేసి ఇప్పుడు మూత పెట్టేద్దాం. వేగుతూ ఉంటాయి అలాగా కొంచెం. ఈలోపు మనము ఇందాక గోంగూర, పచ్చిమిర్చి ఉడకబెట్టి ఉంచుకున్నాం కదా, ఇది కొంచెం పప్పు గుత్తితోటి ఇలా స్మాష్ చేసుకోవాలి.
గోంగూర పచ్చిమిర్చి పక్కన ఉంచేసుకున్నాం రెడీగా. మూత తీసి ఎలా ఉందో కలుపుకున్నాం ఒకసారి, లేదంటే అడుగంటుంది. రొయ్యల్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాం. మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టేద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. కొంచెం ఈ వాటర్ అంతా ఇంకే వరకు ఇలాగే ఉడికించుకుందాం. అప్పుడు మనకి స్మెల్ ఎక్కువ రాకుండా బాగుంటది కూర, నీచు వాసన రాదు. ఇప్పుడు కొంచెం ఉడికిపోయింది, ఆయిల్ కూడా పైకి తేలుతుంది. కారం వేసుకుందాం. ఆల్రెడీ గోంగూరలో 4 పచ్చిమిరపకాయలు వేసాము. గోంగూర కదండి, కొంచెం కారం ఎక్కువే పడుతుంది. నేనైతే ఇప్పుడు వేసాను కదా స్పూన్, ఆ స్పూన్తో 2.5 స్పూన్లు వేసాను. మీకు చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో, మా ఇంట్లో కొంచెం ఘాటు ఎక్కువగా తింటాము అని. వేగుతా ఉంది. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి కూడా వేద్దాం. మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుందాం. మగ్గిందేమో చూద్దాం. ఆయిల్ అంతా పైకి తేలింది. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. రొయ్యలు కొంచెం పెద్ద రొయ్యలు కదండి, ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. నేనైతే 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఇప్పుడే గోంగూర కూడా వేసేద్దాము. వేస్తే ఆ పులుపుదనం అంతా ముక్కలకు కూడా పడుతుంది. గోంగూర వేసాక మీకు చిక్కదనంగా వస్తుందో చూడండి కూర. నాకైతే ఈ వాటర్ సరిపోద్ది, ఇలా గ్రేవీ లాగా కావాలి నాకు కూర. ఇప్పుడు గ్యాస్ సిమ్ లో పెట్టేసి మూత పెట్టించేసి బాగా ఉడికించుకుందాం. మళ్ళీ ఒకసారి కలుపుదాం. బాగా ఉడుకుతుంది చూసారా. కొంచెం మధ్యలో అప్పుడప్పుడు కలపండి 1-2 సార్లు, లేదంటే అడుగంటిద్ది. ఇప్పుడే కొంచెం గరం మసాలా కూడా వేసేద్దాం. హోమ్ మేడ్ గరం మసాలా అండి ఇది. గరం మసాలా కొంచెం ఇప్పుడే వేసుకుంటే గరం మసాలా స్మెల్ అంతా కూర కూడా బట్టి మంచి వాసన, మంచి టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో ఒక 10 మినిట్స్ ఉడికితే సరిపోద్ది. సార్ చూద్దాం కూర ఎంతవరకు వచ్చిందో. ఆయిల్ పైకి తేలింది. గరం మసాలా వేసాం కదా, మంచి స్మెల్ వస్తుంది. కొత్తిమీర కూడా వేసేద్దాం. సిమ్ లో పెట్టేద్దాం.
మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టేసి ఉడికిద్దాం. కూర అయితే ఉడికిపోయిందండి. ఇలా వైట్ రైస్లోకైనా బాగుంటుంది, కొంచెం పలావ్ చేసుకున్నా కూడా పలావ్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రొయ్యలు గోంగూర. ఒకసారి టేస్ట్ చేస్తాను నేను, ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేదో. అయితే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. గిన్నెలోకి తీసేసుకున్నాను. చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో కూర. మీరు కూడా చేసి చూడండి. చూడటానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది కదా కర్రీ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పచ్చి రొయ్యలను బీరకాయ కలిపి కూర వండుకుందామండి. అది ఎలా చేయాలో చూపిస్తాను. ముందు ప్యాన్ పెట్టేసుకొని గ్యాస్ వెలిగించేసి ఆయిల్ వేసుకుందాం. ముందుగా రొయ్యలు బాగా క్లీన్ చేసుకొని బాగా కడుక్కొని ఉప్పును కొంచెం పసుపు వేసేసి బాగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగాలి. కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది. మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసేద్దాం. రొయ్యలు వేసాక గ్యాస్ సిమ్లో పెట్టేసి కొంచెం రొయ్యలు వేగనిద్దాము పచ్చి వాసన పోయే వరకు. రొయ్యల్లో నుంచి వాటర్ వస్తున్నాయి. కొంచెం అవి వాటర్ ఎగిరిపోయి నూనె కొంచెం పైకి తేలే వరకు వేపుకున్నాం రొయ్యలు. రొయ్యలు కొంచెం వేగాయి. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసేద్దాం. కొంచెం ఉప్పు వేద్దాం. ఒక స్పూన్ వేస్తున్నాను, కొంచెం వేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇవన్నీ కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఈ రొయ్యలు బీరకాయ కాంబినేషన్లో మీరు ఎప్పుడైనా వండారేమో నాకు కామెంట్ చేయండి. కూరలోంచి వాటర్ వస్తున్నాయి. బీరకాయల్లో బాగా నీరు ఉంటుంది కదండి, లేత బీరకాయలు తీసుకున్నాను నేను. కొంచెం కారం వేసుకుందాం. నేనైతే చిన్న స్పూన్తో 2 స్పూన్లు వేసుకున్నాను. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా వేసాం కదా. ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి, మళ్ళీ మూత పెట్టేసి మగ్గుతూ ఉంటుంది.
బీరకాయలు రొయ్యలు బాగా వేగిపోయినాయి, నూనె కూడా బాగా పైకి తేలింది. గరం మసాలా వేసుకున్నాం ఒక 1/2 స్పూను. కొంచెం రొయ్యలు ఉడకాలండి, దానికి కొంచెం వాటర్ వేస్తున్నాను. ఇప్పుడే కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. కూర ఉడికిపోయింది. నాకైతే ఉప్పు కారాలన్నీ కరెక్ట్గా సరిపోయాయి. సాఫ్ చేసేసి కూర వేరే బౌల్లో తీసుకుందాం. కూర రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చేసుకొని చూడండి, ట్రై చేసి నాకు